अस्मद् गुरुभ्यो नमः अस्मद् परम गुरुभ्यो नमः अस्मद् सर्व गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः। ఈరోజు 27వ పాసం విశేషం తెలుసుకున్నామా। ఈరోజు చాలా చాలా విశేషమైనటువంటి పాసం మనందరికీ తెలుసు, కూడారాయి గంగాళ ఉత్సవం అంటారు కదమ్మా। కూడారాయి ఉత్సవం చాలా విశేషంగా ఉంటుంది। సంవత్సరాల నుంచి కూడారాయి ఉత్సవం చేసుకుంటున్నాం కానీ దాని విశేషం తెలుసుకోలేకపోయాము। అందుకే తప్పకుండా అందరూ జాగ్రత్తగా వినండి అమ్మా। కూడారాయి అంటే కూడని వారు కూడా కూడేటి చేయడం అన్నమాట। కూడని వారు అంటే కొంతమందికి భగవంతుడు అంటేనే ఒక్కొక్కరికి ఇష్టం ఉండదమ్మా। అంటే వాళ్ళంతా బీ ప్రాక్టికల్ అంటారు, అంటే వాళ్ళకి రుజువులు కావాలి, అలా బీ ప్రాక్టికల్ అంటారు। ఇంకొంతమంది ఎలా ఉంటారు, శత్రువులు, మనకు తెలుసుగా చాలా మంది రాక్షసులు శత్రువులు, అలాంటి వారిని కూడా ఇంకా కొంతమంది ఎలా ఉంటారు, తటస్థంగా ఉంటారు। తటస్థంగా అంటే ఇప్పుడు బయట ఒక ఊరేగింపు వస్తుందమ్మా, మన ఇంట్లో ఉన్నప్పుడు ఊరేగింపు వచ్చింది అనుకో గబగబా బయటకు వచ్చి ఏ సంవత్సరం వచ్చి దండం పెట్టుకుని వెళ్తాం కదా, కానీ కొంతమంది అలా ఉండరు, తటస్థంగా అంటారు। వస్తారులే వెళ్తారులే వద్దాంలే అన్నట్టుగా కొంచెం తటస్థంగా అంటారు కదా, అలాంటి వాళ్ళని కూడా స్వామి కూడేట్టుగా చేసుకుంటారట। కూడారై మనం 26 రోజుల నుంచి స్వామి గురించి ఎన్నో తెలుసుకుంటున్నాము, స్వామి కలిసి వ్రతం చేస్తున్నాము। ఈ రోజు స్వామి వారు కూడా గోపికలతో కూడారమ్మా। వారేం కోరుకున్నారు తెలుసా, స్వామి మీరు మాతో కూడారే పాయసం సేవించండి స్వామి, అదే మా కోరిక అని చెప్పారండి గోపికలు। ఇక్కడ కూడారే పాయసం చాలా చాలా విశేషాలు ఉన్నాయమ్మా। కూడారే పాత్ర గురించి తెలుసండి, ముందుగా రామానుజులు వారు ఏం చేశారంటే, మామూలుగా వారి ప్రవచనాలు శిష్యులకు అన్ని చెప్తూ ఉంటారు కదమ్మా। ఒకనాడు నాట్యాలు తిరుమోలి అంటే ఇప్పుడు తిరుపతి అయిపోయిన తర్వాత ఆండాలమ్మ సేవించిన పాత్రాలు, అవి కూడా 143 పాత్రాలు। మనం ఇప్పుడు అనుకుంటున్న అప్డేటెడ్ గా లవ్ ఇంకేటో అని 143 అంటే ఏంటమ్మా, అందరికీ తెలుసు ఐ లవ్ అని, అంటే ఇప్పుడు కాదు, ఆండాలమ్మ 4000 సంవత్సరాల క్రితమే కృష్ణకి చెప్పారమ్మా। వారి ప్రేమను అన్ని ఆ నాట్యాల తిరుమలలో తెలియజేశారనమాట, చాలా విశేషంగా తెలియజేశారు। అప్పుడు రామానుజుల వారంటే 2 రోజులు ఆ పాత్రలను చెప్తూ ఆ పాత్రలను రాశారట। మనకి కూడారే పాత్రలో లేదమ్మా, అమ్మవారు నోములు వచ్చినట్టు, అంటే అమ్మవారు ఈ స్వామి నన్ను పెళ్లి చేసుకుంటే నోములు వచ్చుకొని ఎవరికి తిరుమాళగం జోలై, ఆ ఊరి పేరు తిరుమాళగం జోలై, అంటే మనకి ఇక్కడ తిరుపతి ఎట్లాగమ్మా అలాగే శ్రీరంగానే దక్షిణ తిరుపతి అనమాట తిరుమాళగం జోలై అనేది। అక్కడ ఆయన ఇంటి వెళ్ళి మనకి కనగ ఎట్లా ఇక్కడ అలాగే శ్రీరంగానికి దక్షిణ తిరుపతి, అక్కడ చాలా విశేషంగా తిరుమాళగం జోలై, అక్కడ స్వామి పేరు కూడా సుందర బాహు పెరుమాళ్, చాలా సుందరంగా ఉంటారమ్మా। వారి ఇంటి వెళ్ళిపో, అందుకని ఆమె అక్కడ కోరుకుందంట। అక్కడ చెప్పి ఒకవేళ స్వామితో నాకు వివాహం జరిగితే ఈ 108 గంగాళాల పాయసము 108 గంగాళాల వెన్న సమర్పిస్తానని చెప్పి కోరుకున్నారంటమ్మా। కోరుకున్నారు, ఆ 2 పాత్రలు అది వచ్చిందన్నమాట। ఇచ్చారు స్వామి చెప్పారు, కానీ ఆలోచించారు 4000 సంవత్సరాల క్రితం ఏమో కోరుకున్నారు తీరుస్తామని, కానీ నోములు వచ్చారా లేదా తీర్చారా లేదా అని చెప్పి ఆయనకి డౌట్ వచ్చిందన్నమాట। వెమ్మడే రామానుజులు అక్కడికి వెళ్ళారమ్మ, శ్రీవిల్లి పుత్తూరు ఆండాలమ్మ పుట్టిన ప్రదేశానికి, అక్కడికి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేశారట, అంటే ఏ నోము వచ్చింది నోము తీర్చారా లేదా అని। ఎందుకంటే రామానుజుల వారమ్మ చాలా చాలా విశేషమైన ఆచార్యులు, చాలా చోట్ల చాలా జరగని వాటిని కూడా వీరు జరిపించి దాన్ని కంటిన్యూ, ఇప్పుడు స్వామి గారు చెప్పారు కాబట్టి కూడారే గురించి మనకు తెలిసింది, ఆయన అలా చేయబట్టే అక్కడ తిరుమాళగం జోలైలో 108 గంగాళాలు పాయసం తయారు చేసి వెన్న పాయసము 2 అక్కడ సమర్పించారమ్మా। సమర్పించి తర్వాత స్వామి నేరుగా శ్రీవల్లిపుత్తూరుకి వెళ్ళారు। శ్రీవల్లిపుత్తూరుకి వెళ్ళి అక్కడ అమ్మవారికి చెప్పారు, మాండాలమ్మకి గర్భగుడిలో అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారికి చెప్పారంట, అమ్మా గోదమ్మ ఇలా సమర్పించాము, మీ మొక్కు తీర్చాము అని చెప్పి చెప్పారంటమ్మా। అలా చెప్పిన వెంటనే స్వామి తిరిగి వెళ్ళేటప్పటికి ఆండాలమ్మ అన్నా అని పిలిచిందంటమ్మా, కోయిలన్నా అన్నా అని పిలిచి, అంటే పుట్టింది ఇప్పుడు నూనె ఇప్పుడు ఏదైనా మనం నోచుకున్నాం అనుకోమ్మా, దాన్ని ఎవరు తీర్చేది పుట్టింటి వాళ్ళే కదా, అందుకని అన్నా అని పిలిచిందంట।
అందుకనే రామానుజుల వారి గోదాగ్రజులు అంటారు. ఇది జరిగిన తర్వాత అది నిజంగానేనమ్మా. ఇప్పుడు మనం లైవ్ లో చూడొచ్చు. ఇప్పుడు శ్రీవల్లిపుత్తూరు అమ్మవారు గర్భగుడిలో ఉండరు. గర్భగుడి నుంచి 4 అడుగులు ముందుకు వచ్చి అర్ధ మండపం అంటారమ్మా. రాత్రిపూట మనం అడిగితే పంతులు గారిని అడిగితే కొంచెం క్లియర్ గా చూస్తే అర్థమవుద్ది. నేరే చూస్తే అర్థం కాదు. మన పంతుల్ని అడిగి క్లియర్ గా చూస్తే మనకు అర్థమవుతుంది అన్నమాట. అమ్మవారు గర్భగుడిలో లేరు, అర్ధ మండపం ముందుకు వచ్చారన్నమాట. అంటే 4000 సంవత్సరాల క్రితం నాటి ఆమె నోచుకునే నోముని రామానుజ గారు 1000 సంవత్సరాల క్రితం మనం తీర్చినారు. 3000 సంవత్సరాలు ఎవరు తీర్చలేదు ఆ నోముని. 1000 సంవత్సరాల క్రితం రామానుజ గారు తీరిస్తే ఎంత ఆనందంతో గోదాదేవి అన్నా అని పిలిచింది. అందుకే వారిని గోదాగ్రజులు అంటారు. గోదాగ్రజ, గోదాకి అగ్రజుడు, అది పుట్టింటి అన్న కదమ్మా, అలా అనమాట. ఇంకో సంగతి కూడా చెప్పారు గోదామ్మ వారు. ఈ కూడారే పాయసం అంటున్నాం కదమ్మా. కూడారే పాయసం ఎలా చేయాలో కూడా అమ్మవారు చెప్పారు. మనకి చెప్తున్నారు ఎలా నిద్రలేవాలో, ఎలా నడవాలో, ఎలా చూడాలి, ప్రతిదీ అమ్మవారు చెప్తూ ఉన్నారు. ఒక్కొక్క పాత్ర మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం. ఇవాళ అమ్మవారు చెప్పారు, పాయసం గురించి కూడా చెప్పారమ్మా. ఆ పాయసం ఎలా ఉండాలంట, దాంట్లో ఒక్క చుక్క కూడా నీళ్ళు పోయకూడదమ్మా. పాలల్లోనే బియ్యం ఉడకాలి. అంటే సుమారుగా, అంటే నిన్న వేరే దాంట్లో చెప్తే విన్నానమ్మా, 70 లీటర్ల పాలలో 3 కేజీల బియ్యం మాత్రమే పోయాలి. 70 లీటర్ల పాలు 3 కేజీల బియ్యం మాత్రమే పోసి ఉడకబెట్టాలంటమ్మా. బాగా ఉడికించి, ఇంకా మనకు మెతుకు కనిపించకూడదు, అలా ఉడికించి దాంట్లో బెల్లము, చక్కెర అన్ని వేసి డ్రై ఫ్రూట్స్ తో నెయ్యి ఎలా వేయాలి తెలుసమ్మా. ఎలా ఇవాళ ఏం చెప్తారంటే కప్పులతోటి స్పూన్ తోటి తినకూడదమ్మా, చేతిలో తీసుకోవాలి. అదే చాలా విశేషం. చేతిలో పెడితే అవి స్వీకరించేటప్పుడు ఆ నెయ్యి మోసే దగ్గర కారాలంటమ్మా. ఆ కూడా రేపు పాసులో చాలా విశేషంగా చెప్పారన్నమాట. ఇలా పెట్టుకుంటే ఇలా కారాలి. 17 సంవత్సరాల క్రితం అమ్మా మనందరికీ తెలిసిన తెనాలి వస్తారు రామానుజాచార్య గారు. ఆ స్వామి 17 సంవత్సరాల క్రితం మా ఇంట్లో కాలక్షేపం చెప్పారు 4 రోజులు. ఈ రోజు పాయసాన్ని చెప్పారు ఇలా చెయ్యాలి అని. అలాగే మేము ఇంట్లో తయారు చేసాం ప్రసాదం. తయారు చేసి ఆ రోజు స్వామి ఎవరికి కప్పులు ఇవ్వలేదమ్మా. కాగితాలు కప్పులు ఏమీ లేవు, చేతిలో విశేషంగా పెట్టారు. మాకు 17 సంవత్సరాలు ఎంత బాగా గుర్తు అనమాట. అలా స్వీకరించేటప్పుడు నిన్న గుడికి వెళ్తే ఆ స్వామి గారు అంటే అగ్రహారం వెళ్తే ఎంత విశేషంగా చెప్తున్నారు. నా కూడారే ప్రసాదము ఇంట్లో చేసినా కూడా విశేషమే. మనం ఇంట్లో కూడా రోజు తిరుపతి వ్రతం చేసుకుంటాం కదా, కానీ ఇంట్లో కన్నా భగవంతుడి దగ్గర కూడి సేవిస్తే దానికి 100 రెట్ల ఫలితం ఉంటుందమ్మా. అందువల్ల ఎవరైనా ఎవరి దగ్గర ఉన్న ఆలయానికి తప్పనిసరిగా వెళ్ళి అందరూ కూడి, మన తిరుపతి వ్రతంలో ప్రతిసారి చెప్తున్నాం గోష్ఠి అని. మన వక్కలను సేవించడం కానీ గోష్ఠిగా సేవిస్తేనే దాని విశేషం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నారమ్మా. దీన్ని చెప్పుకుంటా పోతే మనం గంట 2 గంటలని చెప్పుకోవచ్చు. తిరుపతి అనేది వేద సారము అని. కూడారే పాత్రాన్ని, ఆ కూడార పాయసాన్ని, పాలు ఉన్నాయి కదమ్మా, పాలు ఎవరితో తెలుసా, కృష్ణయ్య గుణగణాలు. ఆ తెల్లగా గుణగణాలతో ఎంతో ఆనందంగా ఉంటాయి స్వామి ఆవు పాలు. ఆ పాలు కృష్ణయ్యతో అనమాట. అలాగే బియ్యం, మనమమ్మ బియ్యం అనేది మనం 10 నిమిషాలు పావుగంట ఉడికించకుండా చేయకూడదు. బాగా ఉతికి మనకి మెతుకు కనిపించకూడదు, అంత బాగా ఉడకాలి. అంటే మనము అంటే భగవంతుడితో విలీనం అవ్వాలి. ఏదో 2 రోజులు వెళ్ళామో గుడికి వచ్చామో కాదు, మనం పూర్తిగా ఆయన పట్ల విలీనం అయిపోయి శరణాగతి పొంది భగవంతుడే అని ప్రేమ వాత్సల్యంతో ఉండాలన్నమాట. అది చూసారా, ఇప్పుడు పాలల్లో బియ్యం ఉడికితే ఏమైంది, మన చేతికి ఏం కనిపించదమ్మా, కలిసిపోతుంది పాలల్లో. అలాగే బెల్లం వేస్తాం కదమ్మా, బెల్లం కూడా జ్ఞానము. మనం ఇన్ని చేసినమ్మా జ్ఞానం అనేది లేకపోతే ప్రయోజనం ఉండదు. మనం ఇన్ని చేస్తాం కానీ కొన్ని విషయాల్లో జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తుంటాం. జ్ఞానం అనేది లేకపోతే దానికి పరిపూర్ణత లేదు. అర్థమైందమ్మా. పాలేమో కృష్ణయ్యతో, బియ్యం అనేది మన భాగవతం అనమాట. భాగవతులు ఏదో ఒకసారి ముట్టుముట్టుగా ఎక్కువ భగవంతుడి దగ్గర సమీపంగా ఉండాలి అని. ఉడికితే అసలు మనకు బియ్యం కనిపిస్తుందా, పాలలో కలిసిపోతుంది. అలాగే నెయ్యి మన ఆచార్య కృపమ్మ. మనము ఎంత పొంగల్ చేసినా అది ఎంత చెయ్యి నెయ్యి జీడిపప్పు కిస్మిస్లు ఏం వేయకపోతే రుచి ఉంటుందమ్మా, భగవంతుడికి మనం సమర్పిస్తామా. అందువల్ల ఆచార్యులు అంటే ఏదైనా భగవంతుడి దగ్గరికి ఆచార్య రూపేణ మనం వెళ్ళాలి అని తెలియజేయడం అనమాట. ఏమన్నా ఆచార్యుడు ఉంటేనే దాని సార్థకత అని తెలియజేస్తున్నారు. అతనేమో పాలేమో కృష్ణయ్య, బియ్యమేమో భాగవతులం.
నెయ్యేమో నెయ్యి ఆచార్యులు, బెల్లమేమో జ్ఞానం. ఎందుకంటే బెల్లము తీపి, అంతే కదా. జ్ఞానం అనేది ఎంత తెలుసుకుంటే అంత మధురంగా తీపిగా ఉంటుంది కదా, అందుకని అలా పోల్చారనమాట. మనం ఎలాగైనా పోల్చుకోవచ్చమ్మా, ఇది పెద్దలు చెప్పినవి ఇది కూడా, అందుకని చెప్తున్నాను. ఇంకా అడుగుతున్నారు, మా ఇన్ని చేశారు కదా స్వామి, మనం అందరూ కూడాము చక్కగా పాయసం ఆరగించాం కదా, సన్మానం చేయండి మాతో అడిగారు బాగా గోపికలు. ఏం సన్మానం అంటే చేతికి గాజులు, దండకడియాలు, చెవి దుద్దులు అన్ని అడిగారంటమ్మా. ఇక్కడ కూడా చాలా చాలా విశేషం ఉంది. మనం పైపైన చెప్పుకుంటే ఇట్లాగేనమ్మా, కానీ లోతర్థానికి వెళ్తే ఇప్పుడు చెప్పా కదా గోపికలు అడిగారని చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు ఇది పెళ్లి సందర్భం అనుకోండి అమ్మా, గోదాదేవి పెళ్లి కూతురు, కృష్ణయ్య పెళ్లి కొడుకు, వాడికి కావాల్సిన అలంకార వస్తువులు ఆభరణాలని చెప్పుకోవచ్చు. ఇంకొక రూపేణ చెప్పుకుంటే ఆచార్య రూపేణ చక్రాంతాలమ్మా. మా అంతే కదా, ఎన్ని చేసుకున్నామని చక్రాంతాలు చేసుకునే దాని విశిష్టత అంతే కదా. చేతికి గాజులు అంటే అమ్మా కంకణం, మనం సమాచారం చేసే ముందు కంకణం వేస్తాం కదా, ఆ గాజుని కంకణంని గాజుతో పోలుస్తున్నారు గాజులు. అలాగే దండకడియాలు అంటే శంకు చక్రాలమ్మా. శంకు చక్రాలు ఉందో భగవంతుడి దగ్గర మనకు వెళ్ళడానికి శంకు చక్రాలు అన్నమాట. అలాగే చెవికి దుద్దులు అని చెప్పారు కదమ్మా, చెవికి దుద్దులు ఏందో తెలుసా, మంత్రోపదేశం. ఈ దీన్నే 3 రకాలుగా ఇదా చెప్పుకోవచ్చు, పెళ్లికి గోదామ్మతో పోల్చొచ్చు, ఆచార్య రూపేణ చెప్పచ్చు అన్నమాట. మా తిరుమల తర్వాత మనం చెప్తారు కదా అక్కడ స్వామి, అదే చెవులకి ఇంపంటమ్మా. కాళ్ళకి కడియాలు కూడా చెప్పారు. కాళ్ళ కడియాలేంటి, మన భగవంతుడి దగ్గరికి వెళ్ళడమే. ఆ వెళ్ళేదానికి అవకాశం ఇవ్వు స్వామి. మనకి ఎన్ని ఉన్నానమ్మా ఇంట్లో కొన్ని అవకాశాలు కదరు, ఇవన్నీ వస్తుంటాయమ్మా. ఎందుకంటే చెడు అనేది తొందరగా వ్యాపిస్తుంది, మంచి అనేది జరగాలంటే ఆగస్టునికి 66 గంటలు మన అందరికీ తెలుసు. ఏదో ఒకటి ఉంటాయి. అందరూ వచ్చే వాళ్ళు ఎవరు ఖాళీగా ఉండి రారమ్మా. వచ్చేటప్పుడు 100 తెముల్చుకొని ఎంతమందికో చెప్పుకొని మన గుడికి అనేది వస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరు అన్ని చూసుకొని రావాలన్నమాట. చెప్పగా సమాచారం తప్పనిసరిగా పాటించాలి అని చెప్తున్నారు. మనం ఇలా నుంచి కూడా పాయసం విశేషం చెప్పుకుంటున్నాం కదా. మరి తిరుమల లడ్డు అంటే నువ్వు ఎన్ని చోట్ల లడ్డుతున్నా తిరుమల లడ్డు చేసి వస్తుందమ్మా, రాదు. అలాగే కూడారే పాయసం అనేది అంత రుచిగా ఉంటుందంట. ఒక భాగవతులు చెప్పారమ్మా, ఒక అతను తిరుపతిలో ఒకనాడు కూడారే రోజు అక్కడ ఉన్నారట స్వామి. అతను కూడారే పాయసం ఇస్తారంటే, తీసుకుంటే చేతులు పెట్టి తీసుకుంటే ఆ నెయ్యి చొక్కా మీద ఫ్యాన్ మీద పడి ఆ మరక కూడా పోలేదంటమ్మా. ఏ చెప్తారు కదా టీవీలో, మరక మంచిది అనేది భగవంతుడు మనకు కదా. అది ఎప్పటికైనా చూసినప్పుడల్లా కూడారే పాయసం తిరుపతిది అని మనం తలుచుకుంటామా లేదా, మంచి విషయాలను ఎంత తెలుసుకుంటే అంత విశేషం అన్నమాట అని అక్కడ భాగవతులు చెప్తున్నారమ్మా. అలాగే అటు మనకి దక్షిణం వైపు అయ్యంగారులు ఉంటాయి కదా, మనకి అయ్యంగారు కూడా ఈ కూడారే పాయసం చాలా చాలా విశేషంగా చేస్తారు. ఇప్పుడు ఏంటంటే అన్ని ఎక్కువ గుళ్ళల్లో చేయడము కొంచెం విశేషం అనేది, ఇళ్ళలో మాత్రం ఇలా విశేషంగా చేస్తుంటే చాలా ఆనందంగా చాలా అద్భుతంగా ఉంటది అమ్మా, చాలా భోగ్యంగా ఉంటది. ప్రసాదం ఇప్పుడు చాలా బాగుంటది అనకూడదమ్మా, భోగ్యంగా ఉంది. ఈ పాత్ర కూడా భోగ్య శివుడికి వచ్చేప్పటికి అంతే కదా భోగ్యము. ఆ స్వామి మనతో కలవడము, మనతో కలిసి సేవించడము, మనతో గోధుమతో నీలాదేవితో తిన్నాసం మీద కూర్చోడము, ఇక అన్ని ఈ విశేషాలు అనమాట. చాలా విశేషంగా అందరూ కూడారే పాత్ర అందరూ ఉండి జాగ్రత్తగా సేవించి సేవించి వెళ్ళాల్సిన కోరుచున్నాం. ఆండార్ తిరువడుగలే శరణం, ఆళ్వార్ తిరువడుగలే శరణం.